ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలను మభ్యపెట్టింది అసలు ఎవరు సార్? అంటే వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటారు అసలు? అంటే ఎందుకు ప్రత్యేక హోదా పేరు దాన్నే బేస్ చేసుకుని ఎందుకు? రాష్ట్ర విభజన అనేది రాష్ట్రం సమ్మతి లేకుండా మామూలుగా ఇప్పటిదాకా రాష్ట్రాల విభజన ఒక తెలంగాణ ఏర్పాటు మినహాయిస్తే అప్పటిదాకా రాష్ట్రం సమ్మతి లేకుండా రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు రాష్ట్రాలు విభజించాలి. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల గోళ్ళంతా జాతీయ ఉద్యమంలో కానీ తర్వాత గోళ్ళు చర్చ జరిగింది. ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, అందరినీ కూర్చోబెట్టారు. ఏ భాష వాళ్ళని అక్కడ ఒక రాష్ట్రం నుండి చేర్చారు, అందరూ ఒప్పుకున్నారు. అప్పటికి కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఒరిస్సా మన సరిహద్దు గ్రామాల్లో ఒరిస్సాలో చేరాలా, ఆంధ్రప్రదేశ్ చేరాలా, ఇంకొకటి చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద భాష ప్రాతిపదికన కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. ఒరియా వారికి ఒరియా భాష కావాలి, కన్నడ వారికి కన్నడ భాష కావాలి, తమిళ వారికి తమిళ భాష కావాలి, తెలుగు వారికి తెలుగు భాష కావాలి. అలాగే అది కాకుండా మిగతా రాష్ట్రాల విభజన అన్నా కూడా ఆ రాష్ట్ర శాసనసభల అనుమతి తీసుకుని రాష్ట్రంలో మాకు వేర్పాటుగా వేరొక రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి వారిని మిగిలిన వారిని కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఒప్పందాన్ని సాధించి విభజన చేశారు తప్ప బలవంతంగా ఎప్పుడు చేయాలి. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పాటప్పుడు రాష్ట్ర శాసనసభని విశ్వాసంలో తీసుకోకుండా వాళ్ళు చెప్పింది వినకుండా రాష్ట్రసభ తిరస్కరించింది. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రం మొక్కలవడం లేదు, నాకు పెద్ద ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమాలు వచ్చినాయి. ఇద్దరిని కూర్చోబెట్టి ఏం చేద్దామన్న పరిష్కారం సాధించే ప్రయత్నం చేయకుండా కేవలం తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం సమాజంలో తంపులు తీసుకొచ్చి బలవంతంగా రాష్ట్ర విభజన చేశారు. రెండో పక్కన ఏమైంది, హైదరాబాద్ నగరాన్ని ఇంతవరకు ఎప్పుడు అలా జరగదు. ఒక మహానగరము రాష్ట్ర రాజధాని, ఆ రాజధాని ఉన్న ప్రాంతం రాష్ట్ర విభజన కోరుకున్నది. ఇప్పటిదాకా రాష్ట్రాల విభజన వచ్చినప్పుడు రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతం, మారుమూల ఉన్న ప్రాంతం, వెనకబడ్డామని చెప్పిన బాధపడే ప్రాంతానికి మీకు విభజన జరిగింది. ఇక్కడేమైంది, తలసరి ఆదాయాన్ని మీరు రాష్ట్ర విభజనప్పుడు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో 1,21,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఆంధ్ర ప్రాంతంలో 80,000 రూపాయలు తలసరి ఆదాయం. అంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్న కారణంగా తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది, ఆ ప్రాంతం కోరితే ఆ ప్రాంతాన్ని విభజించారు. దాంతో దాన్ని కోల్పోయినటువంటి వారికి, హైదరాబాద్ను కోల్పోయిన వారికి ఖచ్చితంగా నష్టం కనిపిస్తుంది. ఈ కారణంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆ ఏర్పాట్లు ప్రతిపాదించింది మొట్టమొదటి నేను. రాష్ట్రంలో విభజన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రతిపాదించింది నేను స్వయంగా. నా దస్తూరితో నేను అక్కడ అమెండ్మెంట్స్ అన్ని ప్రతిపాదించాను. ఇప్పుడు కూడా మీరు రికార్డులో కనిపిస్తుంది నేను ప్రతిపాదించినటువంటి. అసలు చర్చ రాలేదు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి చర్చకు రాలే, కానీ రికార్డులో. అలాగే రాష్ట్ర శాసనసభలో ప్రామాణికమైన ప్రసంగం చేసింది నేను. ఏ రకంగా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర కోల్పోతున్నాయన్నది మనం నిర్దిష్టంగా సాధికారికంగా గణాంకాలతో సహా అక్కడ ప్రకటించింది నేను. కొన్ని లక్షల మంది, బహుశా 1,00,00,000-1,50,000 మంది ఆ ప్రసంగాన్ని 1,000 రూపాయల్లో చూసుకుంటారు ఇప్పటికీ. దాని ఆధారంగానే ఇవన్నీ కూడా చట్టంలో కానీ ప్రధానమంత్రి హామీలో కానీ ప్రకటించే ఏర్పాటు జరిగింది. కానీ ఏం జరిగింది, హామీలు ఇచ్చారు కానీ చట్టం ద్వారా, ప్రధానమంత్రి ప్రకటన ద్వారా ఇప్పటికి కూడా దాదాపుగా 1,00,00,000 కోట్ల రూపాయలు, ఇందాక మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్లో మరి అప్పులు పెరుగుతున్నాయని. చట్టబద్ధంగా ప్రధానమంత్రి హామీ మేరకు రావాల్సిన 70,00,000 కోట్ల రూపాయలు మేరకున్నది. కనీసం ఈ పాటి 40,000-50,000 కోట్లు రావాల్సి ఉన్నది. మరి 70,000 నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, అప్పులు పెరిగినాయి. ఆ పాటి ఆమె ద్వారా ఖర్చులు పెరిగినాయి, తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం చెప్పాను. అదే సమయంలో ఢిల్లీ నుంచి రావాల్సింది రాదు, సహజంగా గుండుకోతుంది. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి అనేది ఒక మంత్రం కాదు. దానిలో ఏమేమున్నాయి, రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. 2014-15 5 ఏళ్ల క్రితం రెవెన్యూ లోటు ఇంకా భర్తీ కాలేదు. నేను సోదాహరణంగా సాక్ష్యాలతో సహా ఎంత భర్తీ కావాలో 10,000 కోట్లకు పైచి ఇంకా డబ్బులు రావాలి ఆ సంవత్సరానికి. ఇప్పటికి 10,000 కోట్ల పైగా. అలాగే ప్రత్యేక ప్రతిపత్తున్న రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా కనుక కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో కేంద్రం వాటా డబ్బులు 90% ఇచ్చినట్టయితే 16,447 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని అంగీకరించారు. ఆ డబ్బులు ఇస్తామని చెప్పని ఇవ్వకుండా మొండి చేసి చూపెట్టారు. ఒక చేతి ఇస్తామని ఇంకో చేతి ఇవ్వకుండా ఆపేశారు, రకరకాల కారణాలు చెప్పి. అలాగే వెనకబడ్డ ప్రాంతాలకి ముందెనకండి ప్యాకేజ్ అని చెప్పన్నారు. 24,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు రావాల్సింది. ఆ రకంగా లెక్కేస్తే మన జనాభా ప్రాతిపదిక చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1,050 కోట్లు వచ్చిందంతే 5 ఏళ్ళలో. 24,000 కోట్లు ఎక్కడ, 1,025,000 కోట్లు ఎక్కడ, 1,050 కోట్లు ఎక్కడ. అట్లాగే మిగతా అంశాలు కూడా. కాబట్టి సహజంగానే ఇది ఒక పెద్ద అంశం అవుతుంది. చర్చలో కానీ, రాజకీయంలో కానీ, పరిపాలనలో అంశం అవుతుంది. డబ్బులు కదా, పైసా.
దాన్ని ఎలా సాధించుకోవాలి ఒడుపుగా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. అన్ని రకాలుగా దీని విషయంలో పార్టీలన్నీ కూడా విభేదాలను పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇది మన ఉమ్మడి సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య. ఈ పార్టీ సమస్య ఆ పార్టీ సమస్య కాదు. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉందంటే రాష్ట్రం హక్కులు కాపాడుకోవడం మనందరి సమస్యగా అనుకోవట్లేదు. ఇది ముఖ్యమంత్రికి మిగతా వాళ్ళకి మధ్య సమస్యగా భావిస్తున్నారు. చాలా పొరపాటు. ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకు ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు. ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ప్రతిపక్ష నాయకుడు కాదు. కానీ పంచాయతీల్లో కొన్ని చోట్ల లేఖి రాజకీయం ఉంటుంది. అలాంటి లేఖి రాజకీయాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చారు ప్రస్తుతం. ఇప్పుడు జాతీయ స్థాయికి కూడా తీసుకుపోతున్నారు ఈ దేశంలో. దాని కారణంగా రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పంటే అది ఒక పార్టీ గురించి అనుకుంటున్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే మరో పార్టీ గురించి అనుకుంటున్నారు. దేశ ఐక్యత అంటే అది బీజేపీ గారి ప్రైవేట్ వ్యవహారం కాదు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఇది టీడీపీ వారి ప్రైవేట్ వ్యవహారం కాదు, ఇది మనందరి వ్యవహారం. అది మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా చౌకబారు చర్చ, చాలా దిగజారిన ప్రమాణాల చర్చ, ఒక బజారు చర్చ నడుస్తున్నది. దురదృష్టకరమైనది. ఇప్పుడైనా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సరే అన్ని పార్టీలు కూడా కాస్త తెలివి తెచ్చుకొని కొంచెం బుద్ధిని ఉపయోగించి ప్రజల మీద కొంతైనా ప్రేమను చూపెట్టి ఉమ్మడిగా మన రాష్ట్రానికి ఏం కావాలో దాన్ని సాధించుకునే ప్రయత్నాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయాలి. అంటే స్టూడెంట్స్కి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అలాంటి వాటికి చేంజెస్ రావాలంటే ఏం చేయాలి అసలు? అక్కడ ముందు పెట్టుబడులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. మన రాష్ట్రంలో ఎవరో ఒకటి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడాలి. దానికి కేంద్రం నుంచి ఈ సాయాలన్నీ కావాలి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు దానిలో కూడా హామీల్లో పెట్టారు, చట్టంలో కూడా పెట్టారు. కానీ కొన్ని సంస్థలు కావాలి, వీరుంటే పన్ను రైతులు కావాలి. ఒకటి పన్ను రైతులు ఇవ్వడానికి పక్క రాష్ట్రాలు అడ్డుపడినట్టయితే కనీసం క్లస్టర్ డెవలప్మెంట్ అని చెప్పిన పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే ఏ రంగాల్లో పెట్టుబడికి అవకాశం ఉందో ఆ రంగాల్లో ఇతోధికంగా సాయం చేసే మౌలిక సదుపాయాలు మిగతా రకాలు కానీ అక్కడ పెట్టుబడులు వచ్చేట్టు చేయాలి. ఇది అవన్నీ జరగకుండా దీని మీద చర్చ కాకుండా ఇది పార్టీల మధ్య వ్యక్తుల మధ్య పోరాటంగా అయిపోయింది. అవునండి, అది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం చేతులు ఎప్పుడైతే ఉంటాయో ఒక ఎంపీ గారు చెప్పారనో, ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారనో, కేంద్ర మంత్రి గారు చెప్పారనో, ప్రధానమంత్రి గారికి ఇష్టం అని చెప్పానో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లోన్లు అందుతాయి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి లోన్లు అందవు. బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి? మనందరం కూడా డిపాజిట్ రూపంలో కట్టిన డబ్బు. ఇది ఎవరు? ప్రధానమంత్రి డబ్బు కాదు, ప్రభుత్వం ఖజానా డబ్బు కాదు. ప్రభుత్వం నుంచి మనందరం పన్నుల రూపంలో కట్టిన డబ్బుని వాళ్ళు ఈక్విటీ అంటే మూల పెట్టుబడిగా పెట్టారు, మండలేదు. మిగతాదంతా కూడా ఈ దేశ పౌరులు కష్టపడి పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు. ఇప్పుడేమవుతుంది? అట్టస మరుడు దానం చేసినట్టుగా ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు అసలు మూల పెట్టుబడి కూడా మన డబ్బు వాళ్ళది కాదు. వాళ్ళు కేవలం మన డబ్బులు ధర్మకర్తలు, ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు. 2 డిపాజిట్ల డబ్బు అంతా అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు. మనం ఇస్తున్నగా కుటుంబాలుగా మనం ఇచ్చిన డబ్బు. కానీ అప్పులు ఎవరికి ఇస్తున్నారు? ఎవరు వాళ్ళకి కావాల్సిన మనుషులు అయితే వాళ్ళకి ఇస్తున్నారు, అస్మదేవులకు ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఆపుతున్నారు. ఎందుకని? ఈ బ్యాంకులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి. దాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం. ఆ రకంగా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, ఎన్డీఏలో కూడా జరుగుతుంది. దాంతో ఏమవుతుంది? నిజంగా పరిశ్రమలు మరి నిలదొక్కువేలా కొన్ని కాయలా పడతాయి. ప్రపంచమంతా కూడా ఉంటుంది. క్యాపిటలిజం అంటే మార్కెట్ ఎకానమీ, స్వేచ్ఛ వాణిజ్యం అంటే అర్థం. పోటీలో తట్టుకుని కొందరు ఎదుగుతారు, కొన్ని పరిశ్రమలు నష్టపోతాయి. దానికి మనం ఏం చేయలేం. కానీ ఇలా కావాలని చెప్పని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా 1000 కోట్లు అప్పులు ఇప్పించేసి రాజకీయ పరపతిలో ఉపయోగించి లంచాలు తీసుకుని చేస్తే వ్యవస్థ మొత్తం కుప్పకొలిపోతాం. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన సమస్యలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి కాయలు పడ్డాయని చెప్పంటే వాటిలో కొన్ని నిజంగానే పరిశ్రమలు మార్కెట్లో తట్టుకోలేక పడిపోయినా కూడా చాలా సందర్భాల్లో రాజకీయ పరపతి కారణంగా 1000 కోట్లు అప్పులు ఇచ్చినమాట వాస్తవం, ఇస్తున్నమాట వాస్తవం. అట్లా ఇతర నిర్ణయాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాడికి అన్నీ జరుగుతాయి రాజమార్గం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాడు మాట అనకపోతే వాడి అడుగుతున్నా కూడా అవమానాలు, శృంఖలాలు. ఎంతెందుకు మన ఎలక్షన్లో చూసాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా సంప్రదాయ పార్టీలో వాళ్ళందరూ కూడా డబ్బులు పంచుతున్నారు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకంటే ఎవరు కనిపించారు? వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కనిపించారు. అవునండి. అధికార పక్షం బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కానీ బీజేపీ పార్టీ ఎవరు కనిపించారు? వాళ్ళకి వ్యతిరేక పార్టీలు అయితే కనిపించినాయి. అంటే ఏమిటి? కావాలని చెప్పిన మీరు కొంతమంది కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళు అదే పనులు చేస్తే వాళ్ళని మాత్రం మీరు ఆదరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ రకమైన పద్ధతి, పక్షపాత ధోరణి రాజ్యం అందరినీ సమానంగా చూడదు, అప్పుడేమవుతుంది? స్వేచ్ఛ వాణిజ్యం అని చెప్పంటే మార్కెట్లో పోటీ ద్వారా నిలదొక్కోవాలి తప్ప ప్రభుత్వం ఊడిగం చేసి కాదు, ఆశ్రిత పక్షపాతంతో కాదు.
మన దేశంలో ఇంకా మార్కెట్ వాణిజ్యాన్ని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని పూర్తిగా నిలదొక్కునే పరిస్థితులు కొంతమేర కల్పించినా కూడా ఆ కారణంగా